ఓం శ్రీ గురుభ్యో నమ. శ్వాస క్లాస్ గురించి చాలామంది అడుగుతున్నారు. శ్వాస పుస్తకం అనేది మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. మనకి 11 నెలలు, దాదాపుల 10 నెలలు కంప్లీట్ అయింది. శ్వాసకు సంబంధించి మనము అనేక ఫ్రీ వెబినార్స్ కానివ్వండి, జూమ్ క్లాసెస్ కానివ్వండి మనం ఇవ్వటం అనేది జరిగింది. దానిని ప్రాక్టీస్ చేసి ఎన్నో వేల మంది దానిని ఉపయోగించుకుంటూ లబ్ధి పొందారు. దానివల్ల ఎంతోమంది జీవితాలు మారటం కూడా జరిగింది. నేను ఓపెన్గానే శ్వాస టెక్నిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. చాలా క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ శ్వాస క్లాస్ని ప్రాపర్ వేలో, అంటే స్టెప్ బై స్టెప్గా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఒక కోర్సుని డిజైన్ చేయడము, దాన్ని ఆల్రెడీ ఒక బ్యాచ్ లెవెల్ 1 ఫస్ట్ బ్యాచ్ని సక్సెస్ఫుల్గా ఒక 70 మందితో నిర్వర్తించుకోవడం జరిగింది. ఈ క్లాసు ఏమిటి అని చూసినప్పుడు మనకి ఏదైతే స్వరయోగం గురించి పుస్తకంలో చెప్పబడిన విషయాలు ఉన్నాయో ఆ విషయాలతో పాటు కొన్ని ఎక్స్ట్రా విషయాలు, అంటే పుస్తకంలో నేను ఒక 70% మాత్రమే మనకి పుస్తకంలో అందించగలిగాం. కొన్ని విషయాలను మనం అందించలేం. మనిషి ఎంత అనుకున్నా తన భావనలో ఉన్నటువంటి విషయాల్ని పుస్తక రూపంలో మార్చినప్పుడు ఆ పుస్తక రూపంలో తన భావనలో ఉన్నది 100%, తన నాలెడ్జ్ 100% పుస్తకంలోకి రాదు, ఎంతో కొంత తగ్గుతుంది. అలాగే కొన్ని విషయాలు, కొన్ని సాధనలు, కొన్ని ప్రాక్టీస్లు, అలాగే ఇవన్నీ కూడా మనము ఓపెన్గా కొన్ని బయటికి చెప్పలేం, ఓపెన్ వీడియోల్లో కానీ ఓపెన్గా చెప్పలేం. అటువంటి అన్నీ కూడా ఆ శ్వాస క్లాసులో మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే ఈ శ్వాస క్లాసులో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే 11 రోజులు ఒక సిలబస్గా తయారు చేసి, మొదటి రోజు మనకి స్వరయోగం అంటే ఏంటి, స్వరయోగానికి మిగిలిన యోగాలకు ఉన్న సంబంధం ఏంటి, హఠయోగానికి, అలాగే మనకి జ్ఞానయోగానికి, ధ్యాన యోగానికి, అలాగే రాజయోగానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అలాగే ఈ స్వరయోగాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఇంతమంది గురువులు స్వరయోగాన్ని గురించి ఎంతోమంది హిమాలయ యోగులు చెప్తున్నారు. అక్కడ మిస్ అయిందేంటి, మనం అందిస్తున్నది ఏంటి అనే విషయం మొదటి రోజే స్పష్టత వస్తుంది. రెండో రోజు వచ్చేసరికి మనకి షట్చక్రాలలో శ్వాస ఏ విధంగా జరుగుతుంది, 21,600 శ్వాసలు మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రంలో ఏ విధంగా మారుతూ ఉంటాయి అనే విషయాన్ని గురించి రెండో రోజు. అలాగే మనకు దాంతోపాటు ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ప్రతిరోజు క్లాస్ అనేది 1 గంట క్లాస్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, అలాగే ఇంకొక హాఫ్ అన్ అవర్ అనేది డౌట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా సాయంకాలం పూట ఇండియన్ టైమింగ్లో 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 1.5 అవర్ క్లాసు, ఆ తర్వాత కొన్ని డౌట్ సెక్షన్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి 7 to 9 వరకు ఉంటుంది. అయితే మూడో రోజు వచ్చేసరికి మనం శ్వాసను ప్రాక్టీస్ చేయటం వల్ల, శ్వాసను తగ్గించడం వల్ల శ్వాస రేటుని మనకి ఎటువంటి సిద్ధులు వస్తాయి, ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాల గురించి మూడో రోజు ఉంటుంది. నాలుగో రోజు వచ్చేసరికి శ్వాసని ఎలా మార్చాలి, ఏ శ్వాస నుంచి ఎటు మారిస్తే ఎటువంటి ప్రయోజనాలు, ముందర రైట్ నాస్ట్రల్ నుంచి లెఫ్ట్ నాస్ట్రల్కి ఏ విధంగా మార్చుకోవచ్చు, ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చు అనే విషయాల గురించి. అలాగే ఐదో రోజు వచ్చేసరికి పంచ ప్రాణాల గురించి ఉంటుంది, దశ వాయువుల గురించి ఉంటుంది. ఇవే కాకుండా సీక్రెట్గా చెప్పబడినటువంటి మరొక 2 వాయువుల గురించి మన పుస్తకంలో అవి రాలేదు. సీక్రెట్గా చెప్పబడిన మరొక 2 వాయువుల గురించి మనం అక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా ఆరో రోజు వచ్చేసరికి ఇక్కడ వరకు థియరిటికల్గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఏంటంటే పూర్తిగా ఒకరోజు ఇడానాడి, ఒకరోజు పింగళ నాడి, ఒకరోజు సుషుమ్న నాడి, ఈ 3 రోజులు 3 నాడుల గురించి ఉంటుంది. నాలుగో రోజు వచ్చేసరికి సుషుమ్న నాడిలో శక్తిని ఎలా పైకి తీసుకెళ్తాము, దానివల్ల మన సహస్రారం యాక్టివేట్ అవుతుంది, దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే విషయాల్ని
తీసుకొని మళ్ళీ ఆ శక్తిని ఎలా మనం ఫిజికల్ బాడీలో ఫిజికల్ డైమెన్షన్లో ఉపయోగించుకోవాలనే విషయాన్ని మనకి 9వ రోజు వీటన్నిటి కాంబినేషన్లో మనం ఈ స్వరయోగాన్ని వాడుకోవటం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయనేది 10వ రోజు మనకి స్పష్టంగా అందించడం జరుగుతుంది. 11వ రోజు దినచర్యలో ఉదయం నుంచి సాయంకాలం వరకు దినచర్యలో మనకి ఎప్పుడు ఏ స్వరాన్ని వాడుతూ ఉంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాల్ని 11వ రోజు అందించడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇప్పటికే ఎన్ని భౌతికమైనటువంటి ప్రయోజనాలు పొందారు, ఆరోగ్య ప్రయోజనాలు పొందారు, అలాగే ఫైనాన్షియల్గా వీటి పరంగా కూడా ప్రయోజనాలు పొందారు. అలాగే వారి ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. ఎవరైనా ధ్యానం చేసేటప్పుడు చాలామందికి అడ్డు వచ్చే విషయం ఏంటంటే ఆలోచనలు రావటం. ఈ ప్రక్రియ ఎప్పుడైతే మనం చేస్తామో మొదటి రోజు నుంచే మీకు ఆలోచనలు 90% వరకు ఆగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు. కాబట్టి ఆలోచనలు ఆగిపోవటం మొదటి లెవెల్లో జరుగుతుంది. రెండవ లెవెల్ వచ్చేసరికి శ్వాస బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే శ్వాస బ్యాలెన్స్ అయిందో మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ, ఆర్గాన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఒక మనిషికి కావాల్సినటువంటి అన్ని విషయాల పరంగాను బాగుంటుంది. ఇది ఆరోగ్యపరంగాను, మన రిలేషన్షిప్ విషయాల్లో ఎలా మెరుగుపడాలనే విషయాల గురించి, ఆర్థికంగా ఎలా ఉపయోగించుకోవాలనే విషయాల గురించి, అలాగే రోజు దినచర్యలో ప్రతి పనిని కూడా ఎలా అద్భుతంగా చేసుకోవచ్చనే విషయాల గురించి ఆ పరమశివుడు పార్వతీమాతకు అందించినటువంటి విజ్ఞానాన్ని, ఆ విజ్ఞానమే స్వరయోగంగాను విజ్ఞాన భైరవ తంత్రంగాను భూమి మీదకి రావడం జరిగింది. అది మన ఋషి పరంపర నుంచి మనం అందుకోవడం జరిగింది. అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని, అటువంటి అద్భుతమైనటువంటి విషయాలని మనము గ్రహించి మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ అయ్యే విధంగా తెలుసుకునే దానికి ఎన్నో కన్ఫ్యూజన్స్ చేస్తూ ఉన్నారు స్వరయోగం గురించి. ఈ వారం రోజుల్లో ఇట్లా చేయండి, ఈ పక్షం రోజుల్లో ఇలా చేయండి, అన్ని పక్షాలు తిథుల్లో ఈ శ్వాస ఆ శ్వాస అని కన్ఫ్యూజన్స్ లేకుండా కొన్ని గుడ్డి గుర్తులతో ఎలా ప్రాక్టీస్ చేయాలి, మన శ్వాస మీద ఎలా పట్టు రావాలి, శ్వాస మీద పట్టు మనకు లభించినప్పుడు ఆ శ్వాస మనకు సిద్ధిస్తుంది. ఎప్పుడైతే శ్వాస సిద్ధిస్తుందో మనం అనుకున్న పనులన్నీ మనం ఈజీగా మనం చేయగలుగుతాం. కాబట్టి అటువంటి పనులు ఎలా చేయాలి అనే విషయాల గురించి చాలా స్పష్టంగా క్లియర్గా అందించేటటువంటి కోర్సే శ్వాస క్లాస్. ఈ క్లాస్ని మీరు అందరూ అటెండ్ అయ్యి వీలైనంత ఎక్కువ మందికి ఈ శ్వాస క్లాస్ గురించి తెలియజేసి ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యం గురించి, ప్రతి ఇంట్లో కూడా అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలని, అలాగే ప్రతి ఇంట్లో కూడా ఐశ్వర్యం అభివృద్ధి చెందాలని, ఇవన్నీ జరగాలంటే మన శ్వాస మీద మనకి పట్టు అనేది రావాలి. అలా శ్వాస మీద పట్టు అనేది వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇది మన జీవితంలో మనం చేస్తున్న పనులకి ఒక ఎక్స్ట్రా ఎనర్జీగా ఉపయోగపడుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ఒక పనిని చేస్తున్నారనుకోండి, ఇంకొక 20% 30% బలం అనేది మీకు పెరుగుతూ ఉంటే ఆ బలం అనేది పెరగటం అనేది చాలా 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 అద్భుతమైనటువంటి విషయము. ఈ శ్వాస శక్తి అనేది శ్వాస విద్య అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఈ శ్వాస క్లాసుల్ని సద్వినియోగపరచుకోండి. కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి ఎలా మనం పార్టిసిపేట్ చేయాలో అనే విషయాల గురించి తెలుసుకొని మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ నెల 20వ తేదీ నుంచి 31 వరకు ఈ యొక్క శ్వాస క్లాసులు ఉంటాయి. కాబట్టి వాటిల్లో లెవెల్ 1 సెకండ్ బ్యాచ్ అనేది మనకి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి సద్వినియోగం పొందాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.